నేను పాయింట్ టు పాయింట్ ఈరోజు తెలంగాణ ప్రజలకు వివరిస్తా. ఒకటే డిపార్ట్మెంట్, అందులో కోమరెడ్డి వెంకరెడ్డి గారు కూడా వీళ్ళతో చేతులు కలిపారు. అసలు ఏం జరిగిందో నేను చూపిస్తా. ప్రతిదీ సాక్ష్యంతో సహానే మీ ముందుకు వస్తా. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 6వ తారీఖు రోజు మాట్లాడుకుంటా, నన్ను కోసిన నెలకు తెలంగాణ ఆదాయం 18,500 కోట్లు మాత్రమే వస్తుంది, ఒక్క రూపాయి కూడా అప్పు పుట్టడం లేదు, అప్పు కోసం బ్యాంకులకు వెళ్తే దొంగలను చూసినట్టు చూస్తుండ్రు, బయట అనా పైసా కూడా చిక్కడం లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలు చూసినట్టు చూస్తుండ్రు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి వీళ్ళతోని ఇప్పుడు అనుముల అనగొండలతోని మా మంత్రి కోమరెడ్డి గారు కూడా చేతులు కలిపిండ్రు. వీళ్ళిద్దరు కలిసి కూడా ఈ ఇద్దరు కలిసి అంటే అనుమాన సోదరులు ప్లస్ కోమరెడ్డి ఇద్దరు కలిసి ప్రభుత్వానికి ఏ విధంగా గండు కొట్టిండ్రు, ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బులు వాళ్ళ జేబులలోకి ఏ విధంగా పోతున్నాయి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది ప్రజాపాలన కానే కాదు, ఇది ప్రజలను వంచిన పాలన, ప్రజలను దగా చేసిన పాలన. ఎన్నో దశాబ్దాలుగా ఇదే మా వృత్తి అని 2వ తరం 3వ తరం వరకు ఈ అవుట్డోర్ యూనిట్ ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా గత ప్రభుత్వంలా బాగా పెద్ద ఎత్తున దెబ్బతిన్నారు. అంటే గత ప్రభుత్వం దెబ్బకి ఏంటంటే అప్పుడు కేటీఆర్ వాళ్ళ బామ్మడిది రాజీవ్ పాకాల మింగిండు మొత్తం. ఏది మన లీడ్ స్పేస్ అనేది ఒకటి పెట్టుకొని ప్రకాష్ యాడ్స్ ఒక 2 వారు పెట్టుకొని మ్యాక్సిమం ఆయన కొట్టిండు. వీళ్ళను హైదరాబాదు అవతలకి తరిమిండు. ఎవరిని? ఈ 2009 కంపెనీలు ఉన్నాయి వీళ్ళను. ఈ 2009 కంపెనీలను మొత్తం బయటికి పారదోరిండ్రు. అయితే అవుట్డోర్ మీడియా ఇండస్ట్రీని కొద్దిగా ఏజెన్సీలు కాంగ్రెస్ నాయకులు బినామీలుగా మారారు. చాలామంది ఏరియా వారీగా వీళ్ళని పంచుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం వీళ్ళను బయటికి పంపితే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నుండి కూడా బయటికి ఓఆర్ఆర్ జిఎస్ఎంసీ బయటగా వీళ్ళు పంపిర్రు, ఓఆర్ఆర్ అవతలకి వీళ్ళు పంపిర్రు. కానీ ఓఆర్ఆర్ అవతల కాదు, ఈరోజు తెలంగాణ నుండే బయటికి ఎలగొట్టే తీరుగా ఈరోజు దాదాపు తెలంగాణ మొత్తం కబలించే తీరుగా ఈరోజు వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు. అందరిని ఎలగొట్టాలని చెప్పేసి ఏరియా వైజ్గా పంచుకొని అవుట్డోర్ మీడియా ఇండస్ట్రీని రోడ్డుపై వేసే ప్రయత్నం జరుగుతుంది. ఇండస్ట్రీలోని వారు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి వారిని కలిసే ప్రయత్నం చేసిండ్రు, కానీ అపాయింట్మెంట్ దొరికాయి కదా అంత ఈజీగా. టెండర్ ప్రక్రియ లేకుండానే ఇష్టానుసారంగా ప్రభుత్వ ఖజానా గండి కొడుతూ వారికి అనుకూలంగా ఉండే కంపెనీలకు వాళ్లకు బోర్డులు కేటాయిస్తున్నారు. అయితే నవనిర్మాణ్ టార్గెట్ ఏజెన్సీలు తెలంగాణ ముఖ్యమంత్రి సోదరుడు అనుముల కృష్ణారెడ్డి మరియు ఒక చైర్మన్, ఒక సంస్థకు చైర్మన్ కూడా ఫయీం ఖురేషి, వీళ్ళిద్దరూ కనుసన్నలో జరుగుతుంది. కానీ వీళ్ళ దెబ్బకు వీళ్ళు ఒక ప్రైవేట్ హోటల్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా ఉన్నది, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళకు ఉంది. అక్షయ కంపెనీ కూడా ఏజెన్సీలు ఉన్నాయి. వీళ్ళతో మాకు 80% మాకు ఇవ్వాలి, 20% మీకు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి సోదరులు మాట్లాడినప్పుడు దెబ్బకు వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా కంపెనీ లాంటి కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చినాయి. వీళ్ళ దెబ్బకు మామూలు దెబ్బ కాదు. ఇక వీళ్ళు ఎట్టెట్ల దెబ్బ కొట్టిండ్రు, కోమరెడ్డి వెంకరెడ్డి వీళ్ళతోని చేతులు కలిపి వెంకరెడ్డి బాజాప్త జీవోలో విడుదల చేసిన పరిస్థితి, జీవోలో ఇచ్చి పడేసారు. అది ఎట్లా ఇచ్చినా చూద్దాం. తెర్లాపూర్ మున్సిపాలిటీలో 30 ఆర్ఎన్బి మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి శాఖలోని తెర్లాపూర్ మున్సిపాలిటీకి 30 కంటినేటర్లు, 60 లాలీపాప్లు, 11 కిలోమీటర్లు 11 నవనిర్మాణ్ కంపెనీకి ఇచ్చేసినారు. నా దగ్గర జియో కాపీలు కూడా ఉన్నాయి. ఇగో ఇది జియో కాపీ. ఇది జియో కాపీలో టు ది నవనిర్మాణ్ కంపెనీ ఫ్రామ్ బి వెంకటేశ్వర్లు ఎంటెక్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డివిజన్ చేవల్ల రంగారెడ్డి డిస్టిక్. ది ఇన్స్టాల్ సెంట్రల్ లైటింగ్ at your own cost for total 11.95 kilometers in Terlapur municipality for length of 5.77 kilometers. ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? 12/2/2024 వాళ్ళకు మొత్తం వాళ్ళు రాసిచ్చి నవనిర్మాణ్ కంపెనీకి రాసిచ్చిండ్రు. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ఇవి కంపెనీలు దాదాపు 202 కంపెనీలు ఒట్టి మన దగ్గరనే ఒక హైదరాబాద్లోనే. ఇవి మొత్తం తెలంగాణలో కొడితే దాదాపు
రెండు వేల చిల్లర మన వెయ్యి కంపెనీలు ఉన్నాయి. వెంకటేశ్వర్ ఇగో ఇది శ్రవణ్ ప్రకాష్, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నవనిర్మాణ్ కంపెనీ. వీటన్నిటికీ వాళ్ళు బాధాప్త బోర్డులు కూడా పెట్టినరు. ఆ బోర్డులను కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం పక్కన. ఇగో ఈ బోర్డులు మొత్తం మాకు ఎక్కడ చూసినా వాళ్ళే ఉంటాయి. వేరే బోర్డులు ఎక్కడ కూడా కనవాడే, వేరే బోర్డులు ఏడ కూడా కనవాడే. ఇగో వాళ్ళ నంబర్లు వాళ్ళ కథ అంతా అవి పెట్టి నడిపిస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్ నవజీవన్. ఇక ఆర్ఎన్బి తెల్లాపూర్ నార్సింగ్ మున్సిపాలిటీలో నవనిర్మాణ్ టార్గెట్. టార్గెట్ అంటే ఎవరు, నవనిర్మాణ్ ఎవరు కూడా నేను నెక్స్ట్ చెప్తా. బండ్లగూడ సన్ సిటీ మన నవనిర్మాణ్ టార్గెటే. మణికొండ నవనిర్మాణ్ టార్గెటే. ఆదిపట్నం మున్సిపాలిటీ, నల్గొండ మున్సిపాలిటీ, తుక్కుగూడ మున్సిపాలిటీ. నల్గొండ మున్సిపాలిటీ లీడ్ స్పేస్ అంట. లీడ్ స్పేస్ అంటే ఈ కేటీఆర్ వల్ల బామ్మడిది నడిపేది ఎన్నుకోండి. ఇక లీడ్ స్పేస్ కొట్టూరు మున్సిపాలిటీ ఇచ్చిండ్రు, తుర్కంజాల్ ఇచ్చిండ్రు, శంకర్పల్లి ఇచ్చిండ్రు. నార్సింగ్లో 12 ఏజెన్సీలను మీడియా నవనిర్మాణ్ టార్గెట్కు బలవంతంగా వాళ్ళకెళ్ళి లాక్కుంది. ఎక్కడ? నార్సింగ్లో. తెల్లాపూర్లో 6 ఏజెన్సీల నుండి మీడియాను నవనిర్మాణ్ టార్గెట్ మీడియా బలవంతంగా లాక్కుంది. జాగీర్లో 6 ఏజెన్సీ మీడియాను నవనిర్మాణ్ టార్గెట్ బలవంతంగా లాక్కుంది. ఆర్ఎన్బి ప్రకటనలో అనుమతి ఇవ్వడానికి అధికారం లేని విభాగం కానీ ఆర్ఎన్బి మంత్రి మరియు అతని పిఏ సహాయంతో ఈ ఎంపిక చేసిన ఏజెన్సీలను మీడియా అనుమతి జారీ చేస్తున్నారు. కానీ మున్సిపల్ స్థానిక ఎల్ఎన్బి అనుమతి తీసుకోకుండానే, అంటే వీళ్ళెవ్వరు కూడా ఈ ప్రభుత్వాన్ని గండిగొట్టి ఈరోజు ప్రభుత్వానికి కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా, ఎటువంటి ట్యాక్సులు కట్టకుండానే ఈరోజు ఇవి మొత్తము లాగేసుకుంటున్నాయి. అయితే నోటిఫైడ్ ఏరియా అంటే ఇప్పుడు శంషాబాద్, ఇది ఇంకోటి. ఇప్పుడు ఇది చూపించాం కదా, నెక్స్ట్ నోటిఫైడ్ ఏరియా. నోటిఫైడ్ ఏరియాలలో కూడా వీళ్ళే ఉంటాయి. అది ఎట్లుంటుందో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. నోటిఫైడ్ ఏరియాలో నవనిర్మాణ్ అంటే ఎల్ఓఏ లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ల కనీసం 63 అంటే సంవత్సరానికి ఎల్ఓఏల 12 కోట్ల రూపాయలు కట్టాలి. అయితే రేవంత్ రెడ్డి గారు మాకు 12 కోట్లు వద్దు, 63 లక్షలే కట్టు. 12 కోట్లు కడితే మాకేమొస్తుంది? 12 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పోతాయి, అంటే ప్రజలకు పోతాయి. ప్రజలకు పోతే మాకెందుకు? మాకేం లాభం? కాబట్టి ప్రజలకు మీరు ప్రభుత్వానికి కట్టకండి, మీరు ప్రభుత్వానికి 63 లక్షలు చాలు, తక్కినవి మొత్తం మాకే ఇచ్చేయండి అని 63 లక్షలకు నవనిర్మాణ సంస్థ ఎల్ఓఈ 63 లక్షలే ఇచ్చి అక్కడ 10 సంవత్సరాల కాంట్రాక్ట్ తీసుకొని దాదాపు 10 అంటే 110 కోట్ల 37 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఒక్క శంషాబాద్ ఏరియానే గండి కొట్టింది. ఈ అక్కడ ఉన్న చిన్న చిన్న బోర్డులు ప్రైవేట్ బిల్డింగ్ల పైన ఉన్నాయి, మొత్తం కూడా వీకిండ్రు. ఎందుకంటే వీళ్ళనే కలవాలి, వీళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి. ప్రైవేట్ వానికి ఇస్తే పైసలు కట్టాలి. ప్రైవేట్ బిల్డింగ్ మీద వీళ్ళు పెట్టరు. ప్రైవేట్ మీద, ప్రభుత్వం అయితే ఫ్రీగా అన్నట్టు రూపాయి ఖర్చు పెట్టకుండా ఆడ పెట్టాలి. కాబట్టి ఆడ పెడుతుండ్రు. అదనంగా నవనిర్మాణ్ టెండర్లో ప్రస్తావించని కింద మీడియాను నిర్మించారు. విమానాశ్రయం ఇక్కడ అప్రోచ్ రోడ్ల ఎల్ఈడి ఆర్చ్ పెట్టిండ్రు, ఇది అనుమతి లేదు. విమానాశ్రయ అప్రోచ్ రోడ్లో ఎల్ఈడి యూనిపోల్ పెట్టిండ్రు, ఇది ఏం లేదు. నవనిర్మాణ్ ఎయిర్పోర్ట్లో శంషాబాద్ మున్సిపాలిటీలోని ప్రైవేట్ ఆస్తులలో ఏర్పాటు చేసిన అన్ని హోల్డింగ్లు తీసి పడేసిండ్రు. ఇప్పుడు నేను చెప్పినట్టే. ఇక ఈ అనుమతి లేకుండా పెట్టిన తీమన్నా కానీ ఇవాళ హైడ్రా వాటి జోలి పోతలేదు, అది ముట్టుకుంటలేదు. ఎందుకంటే కృష్ణారెడ్డి గారు ఎన్నుకున్నారు. ప్రైవేట్ ఆస్తి హోల్డింగ్ ఏజెన్సీలు శంషాబాద్ మున్సిపాలిటీలో 3 కోట్ల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాయి. అక్కడ శంషాబాద్ మున్సిపాలిటీకి ఈ ప్రైవేట్ ఏజెన్సీలు ఏమంటే 3 కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ చెల్లిస్తుంది. ఇప్పుడు అవి వెళ్ళిపోయినట్టే. ఎందుకంటే 63 లక్షలే కడుతుండు. అంటే మున్సిపాలిటీకి ఎంత నష్టం చెప్పండి? శంషాబాద్ మున్సిపాలిటీకి 3 కోట్ల రూపాయల నష్టం, 3 కోట్ల నష్టం. వారు ప్రైవేట్ ఆస్తి హోల్డింగ్ను తొలగిస్తే మున్సిపాలిటీకి 3 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. దీనితో నవనిర్మాణ్ అసోసియేట్లు గుత్తాధిపత్యం కావాలని కోరుకుంటున్నాయి మరియు మున్సిపాలిటీ మరియు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నాయి. నవనిర్మాణ దెబ్బకు దాదాపు 137 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి నష్టం. ఇప్పుడు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు, మీరు
తెలంగాణ వాళ్ళ దొంగలను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతా అంటే మీరు దొంగలు, మీ దొంగతనం కనబడుతుంది కదా, మీ దొంగలను తెలిసిపోతుంది కదా. ఇది ఎక్కడైపోయిందా? శంషాబాద్ ఏరియా, ఇక కంటోన్మెంట్ ఏరియాల కంటోన్మెంట్ ప్రాంతంలో 25 యూనిపోల్స్ మరియు 10 కంటైనర్లు ఉంటే అక్కడ నవనిర్మాణం వాళ్లకు ఎల్ఓఐ పొందింది. అంటే వాళ్ళకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ నవనిర్మాణ్కి ఇచ్చేసి చెప్పినాక నవనిర్మాణ నిజ ఏజెన్సీలు రూఫ్ టాప్ హోల్డింగ్లను బలవంతంగా తొలగించి అక్కడ నిర్మాణాన్ని తీశారు. నవనిర్మాణ కంటోన్మెంట్ల సిఇఓ సాయంతో దాదాపు 150 కొత్త హోల్డింగ్ను మోనోపోలీగా వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కొంతమంది లీడర్లు మాకు కావాలంటే మాకు కావాలని వాళ్ళు కూడా. నవనిర్మాణ అసోసియేట్ డిఫెన్స్ టెండర్ హోల్డింగ్లను రద్దు చేసి మొత్తం మీడియాను తన నియంత్రణలోకి తీసుకుంటుంది. ఆంధ్ర ఉడబికి మొత్తం అదొకటే. ఎల్ఈడి హోల్డింగ్ల కోసం హెచ్ఎంఆర్ఎల్ అంటే హైదరాబాద్ మెట్రో రైల్ టెండర్లు 80 సంఖ్యలు. ఈ టెండర్ కూడా నవనిర్మాణ అసోసియేట్స్కు కేటాయించబోతుంది. ఇది కూడా వాళ్ళకే. ఈరోజు పాలసీ తీసుకురాలి వీళ్ళు, అడ్వర్టైజ్మెంట్ పాలసీ తీసుకురాలి. తీసుకొస్తే ఈ దొంగలకు ఏం దక్కాయి కదా, టెండర్ ప్రక్రియ ప్రకారం పోతాయి. కాబట్టి పాలసీ తీసుకురాకుండా ఈరోజు మొత్తం తెలంగాణ ధనాన్ని, ప్రజలకు దక్కాల్సిన ధనాన్ని, ప్రభుత్వ ఖజానాకి వచ్చిన పైసలు మొత్తం ఎట్లా దోచుకుంటుందో చూడు. కోమరెడ్డి బ్రదర్ కాదు, కోమరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, రేవంత్ రెడ్డి సోదరుడు, ఈ నవనిర్మాణ్ కంపెనీ, ఫైఎం కురేషి. సో 80 ఎల్ఈడి హోల్డింగ్లను టెండర్కి పిలిచారు. కానీ టెండర్ తర్వాత ఎల్ఈడి బోర్డుల 150 వరకు పెంచాలని యోచిస్తున్నారు. మరియు వారు దీన్ని అక్కడ కాంగ్రెస్ నాయకులు, అభ్యర్థులు వాళ్ళు మా తల ఇంత పంచుకుంటున్నారు. వాళ్ళకు కూడా మాకు కూడా కావాలని. ఎల్ఈడి డిస్లో కేబీఆర్ పార్క్లో మల్టీ లెవెల్ పార్కింగ్. ఇప్పుడే కేబీఆర్ పార్క్ది లేటెస్ట్గా ఇప్పుడు వేస్తుంది. ఇప్పుడు మీరు రెడ్ హ్యాండ్ పోతే అక్కడ ఈ వర్క్ నడుస్తుంది. తెలంగాణ అంతటా ఉన్న ఇతర ఏజెన్సీలకు కూడా ఈ టెండర్ గురించి తెలియకపోవడం, ఈ టెండర్ను నవనిర్మాణ్ కూడా కేటాయించారు. మరియు జిహెచ్ఎంసి మరియు స్టాండింగ్ కౌన్సిల్ ఈ ప్రాజెక్ట్ గురించి అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అది కేటాయించింది. ఇప్పుడు ప్రజెంట్ అది కడుతుండ్రు అక్కడ. మీరు చూసింది కదా వీడియో. ఇప్పుడు ప్రజెంట్ వర్క్ నడుస్తుంది. ఇది అయిపోయినాక ఇప్పుడు జిల్లాలకు వాకుతుండ్రు. వరంగల్లో కాంటిలివర్స్ అన్ని కూడా ఈ టెండర్ నవనిర్మాణ అసోసియేషన్ కూడా కేటాయించారు. మరియు ఆ ఏజెన్సీ వరంగల్ మున్సిపాలిటీల పరిధిలో ఉన్న అన్ని హోల్డింగ్లను తొలగించాలని యోచిస్తుంది. అతని కంప్లీట్గా వరంగల్ అడ్వర్టైజ్మెంట్ కూడా కంప్లీట్గా వీళ్ళకే, ఎవరికి? నవనిర్మాణ్కే. నవనిర్మాణ్ స్థానిక మేయర్ మరియు ఇతర బీఆర్ఎస్ నాయకుడు వాటా ఇస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు కూడా. ఇప్పుడు నవనిర్మాణ్ అసోసియేట్స్, ప్రకాష్ యాడ్స్, టార్గెట్ మీడియా మరియు లీడ్ స్పేస్ ఇవన్నీ పీపీపీ, బీఓటీ టెండర్ లేదా రాజకీయ మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులకు భాగస్వామ్యం ఇవ్వడం వంటి ఏ విధంగానైనా మొత్తం మీడియాను థియేటర్ నియంత్రణలోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఏజెన్సీలన్నీ జిహెచ్ఎంసీ మరియు ఇతర మున్సిపాలిటీల డిఫాల్టర్లు. ఇప్పుడు నవనిర్మాణ్ అనేది డిఫాల్టరే. ఇప్పుడు దాని స్టోరీ చెప్తే నవనిర్మాణ్ అనేది ఈరోజు డిఫాల్టర్గానే ఉంది. మరియు టార్గెట్ కూడా డిఫాల్టరే. ఈ పేర్కొన్న ఏజెన్సీలు ప్రభుత్వ ఆస్తులను, మీడియాను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఎందుకంటే అవి పెద్ద మొత్తాన్ని చెల్లించకుండా సులభంగా తప్పించుకుంటాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎందుకు దొంగ అంటే ఈ దొంగ పనులు వీళ్ళతో దొంగ పనులు చేస్తారు కాబట్టి నేను దొంగ లెక్క చూస్తారు. పైన పేర్కొన్న ఆక్రమించిన తేదీ ప్రభుత్వానికి భారీ నష్టం. వారు ఓపెన్ టెండర్లో పిలిచిన మొత్తం మీడియాకు ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తుంది కాబట్టి, మరియు అనేక ఏజెన్సీలు ఎంప్లాయ్మెంట్ పొందుతాయి కాబట్టి ఎవ్వరికి రాకుండా వీళ్ళకే రావాలి. ఈరోజు దాదాపు ఈ 1000 దాంట్లో కొన్ని వేల మంది పనిచేస్తారు. ఈ 1000 ఏజెన్సీలలో 1000 మంది పనిచేస్తారు. ఇంట్లో కొట్టి వాళ్ళే. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపాలిటీ, నేను వీళ్ళని పర్సనల్ కలిసి రిప్రజెంటేషన్కి వచ్చిన, అయినా కూడా ఏం లేదు. వీళ్ళు ఒక సర్కులర్ జారీ చేసింది. ఏంటంటే తెలంగాణలో పైన పేర్కొన్న సర్కులర్ వారు గత 14 నెలల నుండి ఎటువంటి పన్నులు తీసుకోవడం లేదు మరియు మీడియాకు కొత్త అనుమతి జారీ చేయడం లేదు. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే వారు అన్ని ప్రధాన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లకు వారి భాగస్వామ్యంతో పైన పేర్కొన్న ఏజెన్సీలకు అప్పగించాలని యోచిస్తుండ్రు. అదే టార్గెట్ నవనిర్మాణ్ వాళ్ళకే ఇవ్వాలి, ఎవ్వరికి ఇవ్వద్దు. రాష్ట్రంలో తెలంగాణ దాదాపు 800 నుండి 1000 ఏజెన్సీలు మరియు వాటిపై ఆధారపడ్డ ఉద్యోగాలు మరియు కాంట్రాక్టులు నిరుద్యోగులయ్యారు.
ఈరోజు మొత్తం టార్గెట్ ఈ అనుముల సోదరుల సంబంధించిన కంపెనీలకే ఆడ వర్కులు మొత్తం ఇచ్చేటరకు దాదాపు అందరు కూడా ఈరోజు దివాళా తీసే పరిస్థితి అక్కడ వచ్చి నిరుద్యోగం పెరిగిపోయింది. ఈరోజు మళ్ళీ ఏమనంటే మనం దొంగలను చూసినట్టు. అవును, మీరు దొంగలే. ఇంతమందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తుందా? పైన పేర్కొన్న ఏజెన్సీలు తెలంగాణలో దాదాపు 6,700 నుండి 800 ఏజెన్సీల మరియు వాటిపై ఆధారపడిన కంపెనీలు ఉద్యోగాలను కాంట్రాక్టుల నిరుద్యోగులుగా మారుస్తున్నారు. నవనిర్మాణ్ అసోసియేట్స్ జిహెచ్ఎంసీలో ప్రకటన విభాగంలో 150 కోట్ల రూపాయలకు డిఫాల్టర్గా ఉంది. నవనిర్మాణ్ కంపెనీ జిహెచ్ఎంసీకి 150 కోట్లు ఆల్రెడీ డిఫాల్టర్గా ఉంది. అంతేకాకుండా మరియు మెసర్స్ యాడ్ స్పేస్ అనే ఏజెన్సీ పేరుతో ఉంది. మరియు కుకట్పల్లి మినీ స్టేడియం టెండర్లో కూడా జిహెచ్ఎంసీ కూడా డిఫాల్టర్గా ఉంది. టార్గెట్ మీడియా కూడా జిహెచ్ఎంసీలో డిఫాల్టర్గా ఉంది. ఎట్లా అంటే టార్గెట్ పాత పేరు ఐక్యాచ్ ఏజెన్సీ పేరుతో డిఫాల్టర్గా ఉంది. ఇప్పుడు పేరు మార్చుకుంది, ఎందుకంటే ఆ పైసలు కట్టాలి కాబట్టి. వీళ్ళపైన యాక్షన్, మళ్ళీ పేర్లంతా మళ్ళీ వాళ్ళే, మళ్ళీ దొంగలంతా వాళ్ళే. యువ వికాస పథకంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని చేపట్టే కార్యక్రమం ఇక్కడేమో ఉన్న ఉపాధిని లాక్కుంటున్న ప్రభుత్వం. ఇక స్టార్టప్ కంపెనీ కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అని చెప్పి చెప్తారు. మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కార్ నాయకుడు కూడా దీని గురించి మాట్లాడాడు. జిఎస్టీలా మళ్ళీ ఇంకోటి, ప్రభుత్వానికి ఇక్కడ పెద్ద ఎత్తున జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీ కూడా ఎగ్గొట్టే ప్రయత్నం. ఈరోజు ఈ అడ్వర్టైజ్మెంట్లో సక్రమంగా అమలు చేస్తే ప్రభుత్వానికి మొత్తం దాదాపు 18% జిఎస్టీ వస్తుంది. ఈ జిఎస్టీ మొత్తం ఈరోజు దెబ్బగొట్టే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. అయితే ఇన్ని విధాలుగా ఈరోజు ప్రభుత్వాన్ని దోచుకుంటూ ప్రజలకు రక్కాల్సిన పైసలు వీళ్ళే దిగమింగుకుంటా ఈరోజు వీళ్ళని ఇప్పుడు స్టీల్ కొంటే జిఎస్టీ కట్టాలి, మళ్ళీ వీళ్ళది జిఎస్టీ కట్టాలి. ఇవన్నీ డబ్బులు ఎవరికి పోతే ప్రభుత్వానికి వస్తాయి. ఆ ప్రభుత్వానికి వచ్చే పైసలు రాకుండా రేవంత్ రెడ్డి మరియు వాళ్ళకి సంబంధించిన మంత్రులు వాళ్ళు తిని ఈరోజు ప్రభుత్వం దివాళా తీసింది. ప్రభుత్వానికి మేము పోతే దొంగలను చూసినట్టు చూస్తుండ్రు, మమ్మల్ని చూస్తే ఎవరు రూపాయి అప్పిస్తలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బాజాప్తా ఈరోజు చెప్తున్నానంటే, ఈరోజు నిన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. నువ్వు దొంగ పనులు చేసినావు. ఈరోజు నేను జీవోలతో సహా నేను మేము ముందుంచిన ప్రభుత్వం విడుదల చేసిన జీవోలతో సహా ఈరోజు ఒక్కొక్క కంపెనీని మొత్తం రోడ్లపైన ఎక్కించి అనేక మందిని వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకుండా వీళ్ళు చేసి ఈరోజు ఒక శంషాబాద్ మున్సిపాలిటీగా 3 కోట్లు వేసుకుంటే ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి మీరు లెక్క చేసుకోండి. ఇప్పుడు వరంగల్ మున్సిపాలిటీకి దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టం. మన కరీంనగర్ అట్లా చూస్తే నల్గొండకు ఎక్కడ చూసినా అట్లే. ఈరోజు బాధ కోమారెడ్డి వెంకరెడ్డి గారు, మీ టెండర్లే ఏం లేవు, నాకు డబ్బులు ఇవ్వండి మీరు తీసుకోండి, నేను మీకు పైన బోర్డు చూపెడతా. ఆయన ఎట్లా పెడుతుండో బోర్డులో, ఇది వీడియో. వెంకరెడ్డి గారి బోర్డులు ఎట్లుంటున్నాయంటే R&B బయట బాజాప్తా పెడుతుంది పైన. ఇగో పైన బోర్డు చదవండి. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ చూసిందిగా పైన, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ అని ఎందుకు పెట్టిందంటే ఆయనను కలవాలి, కలిసి ఆయనకు డబ్బులు ఇవ్వాలి, ఆయనకు లంచం ఇవ్వాలి. లంచం ఇచ్చిన వాళ్ళకే ఇది. కాబట్టి ఈరోజు తెలంగాణ ఏర్పడ్డది 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాల కోసం. దేనికోసము? స్వయం పాలన కోసం, ఆత్మగౌరవం కోసం. దీనికోసం మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అసలు మిగుల బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు అప్పులపాలు చేసిండ్రు. అప్పులపాలు చేసి వీళ్ళు అప్పులు చేయకుండా చేత కాకుండా నువ్వు దిగిపో, నువ్వు రాజీనామా చేసేయి, నువ్వు అవసరం లేదు. ఈరోజు ఒక సంస్థను ఒక్క సంస్థలు చెప్పిన ఒక్క యాడ్ ఏజెన్సీలనే కొన్ని వేల కోట్ల రూపాయలు గండి కొడుతున్నానంటే ఇక నెక్స్ట్ ఏ టెండర్లలో ఎన్నెన్ని పోతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఈరోజు ముఖ్యమంత్రి దొంగ లెక్క చూస్తున్నారా? దొంగ లెక్క చూడకుండా దొర లెక్క చూస్తారా? ఒక చిన్న ఏజెన్సీలనే ఇంత జరుగుతున్నాయి. ఇదివరకే నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సీతక్క గారు దానిలో ఎట్లా నడుస్తుందో నేను చూపించిన. ఇప్పుడు R&Bది ఒక్కటి చూపించిన. ఇంకా R&Bలో పాయాలు ఉన్నాయి, ఇంకా వేరే ఇంకా ఇండ్లు ఉన్నాయి. ఇందులో వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారము ఈ జీవో బాజాప్తా కోమారెడ్డి వెంకరెడ్డి గారి డిపార్ట్మెంట్ ఇచ్చింది. దీని మీద ఈడీకి కంప్లైంట్ ఇస్తా.
ఖచ్చితంగా జైలుకు పోతాడు కోమారెడ్డి వెంకరెడ్డి. ఈ ఇచ్చిన అధికారులు కూడా జైలుకు పోతారు. వీళ్ళని వదిలే ప్రసక్తే ఉండదు. న్యాయపరంగా ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఈరోజు తెలంగాణను ఈరోజు మీరు అసలు మొత్తము ఎట్లానంటే ఎక్కడికక్కడ కనబడకుండా అయిపోతుంది అని తీరుగా చేస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు లాభం చేయాలి, ఆంధ్రాకు లాభం చేయాలి. తెలంగాణలో ఏ గొడవ లేకున్నప్పటికీ 144 సెక్షన్ పెడతారు మీరు. ఇక్కడ శాంతి భద్రత లేవని ఎవడు అప్పియద్దని. ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతున్నారు రేవంత్ రెడ్డి. చేసుకుంటా పోయి ఈరోజు చివరికి ఒక ముఖ్యమంత్రి బాజాప్తా స్టేట్మెంట్ ఇచ్చే స్థాయికి దిగజారిందంటే ఇక మనం అర్థం చేసుకోవాలి ఏ లెవెల్కు తీసుకుపోయిన తెలంగాణ. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు. ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ దగా చేసే ముఖ్యమంత్రి అవసరం లేదు. దీనిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఖచ్చితంగా మేము ఈడీని సంప్రదిస్తాం. దీని మీద సరే ప్రభుత్వం వాళ్ళకు ఒత్తాసుగా ఉన్న ఈరోజు బీజేపీ ప్రభుత్వం దీని గురించి మాట్లాడతానే లేదు. ఆపోజిషన్ ఎవరు నోరే తెరుస్తలేదు దీనిపైన. ఆపోజిషన్ గలమే లేదు. ఈరోజు ఇంత నిసిగ్గుగా మాట్లాడిన ముఖ్యమంత్రి. కాబట్టి ఒక్క క్షణం కూడా ఆయన పరిపాలన చేయడానికి లేదు. ఆయన దిగిపోయేదాకా ఏ ప్రభుత్వంలో ఏ శాఖలలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా గండి కొట్టి ఈ అనుమూల బ్రదర్స్ ఏ విధంగా తింటుండ్రో, అనుమూల జేబులకి ఏ విధంగా పోతున్నాయో, అంతేకాకుండా ఆయనకు దగ్గరలో ఉన్నటువంటి మంత్రుల జేబులకి ఏ విధంగా పోతున్నాయో, ఏ విధంగా వాళ్ళు దోచుక తింటుండ్రో ఖచ్చితంగా నేను ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజ్గా నేను ఖచ్చితంగా నేను చూపెడతా. వీళ్ళు ఎట్లా నష్టం చేస్తున్నారు, ఎట్లా నాశనం చేస్తున్నారు కావాలని తెలంగాణని చెప్పేసి నేను ప్రజల ముందుకు నేను తీసుకొని వస్తాను. ఖచ్చితంగా మన డిమాండ్ అంతా ఒకటే. ఇది ఆత్మగౌరవ తెలంగాణ, త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ. వాళ్ళకు విలువ ఇయ్యనోళ్ళను ఆ త్యాగాల విలువని ఇయ్యని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. తెలంగాణ స్థాయిని దిగజార్చే ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు. దొంగ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అవును, నువ్వు దొంగ ముఖ్యమంత్రి.